యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మనకు కనబడుతున్న వ్యక్తి పేరేం పేరంటే హిజ్కియా. హిజ్కియాకి భయంకరమైన రోగం ఒకటి వచ్చింది. ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు హిజ్కియా. కానీ అక్కడ ఒక మాట అంటున్నాడు హిజ్కియా. చూడండి 3వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటేనో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుచున్నానో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా ఇక్కడ రాయబడుచుంది. అంటే విశ్వాస జీవితంలో మనం ఏం చేయాలి? పెరగాలి విశ్వాస జీవితం. ఇప్పుడు విశ్వాసములు అభివృద్ధి పరుస్తామో అప్పుడే. ఇక్కడ హిజ్కియా తన యొక్క జీవితంలో విశ్వాసములో అభివృద్ధి పరచబడ్డాడు, విశ్వాస జీవితంలో పెరిగాడు. ఇక్కడ దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంట? 1వ వచనం మనం చదివినట్లయితే ఒక భయంకరమైన మరణకరమైన రోగం వచ్చింది, ఇంకా చనిపోతాడు హిజ్కియా. అది ఇంకా ఆయుష్ అనేది తీరిపోయింది. ఇంకా అదే లాస్ట్ రోజు, ఇంకా కొన్ని గంటల్లో చనిపోతాడు హిజ్కియా. అటు హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంట? నేను యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నాను నీకు తెలుసు. ఏంటంట? యథార్థవంతుడనై నేను నీ మందిరములో నీ సన్నిధిని ఎలాగొన్నానో నీకు బాగా తెలుసు. దేవునితో మాట్లాడుతున్నాడు అక్కడ, మనుషులుగా. నేను ఏ విధంగా బ్రతుకన్నా బ్రతుకు నీకు తెలుసు అంటున్నాడు. నీ దృష్టికి అనుకూలముగా సమస్త నేను జరిగించాను. ఏంటంట? నువ్వు ఏమి చెప్పో ఆ విధంగా నేను సమస్తం కూడా నీ మాట విన్నాను. నేను నువ్వు చెప్పినట్లు నడుచుకున్నాను, నీ మాట విన్నాను, నా బ్రతికేంటో నీకు బాగా తెలుసు.